సీఎం కేసీఆర్ పై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యేల సెంట్రిక్ రాజకీయాలే బీఆర్ఎస్ కొంప ముంచాయన్నారు. సంస్థాగత నిర్మాణం లేకపోవడం, ఓటమికి కారణాలు సమీక్షించుకోకపోవడం వల్లే బీఆర్ఎస్ ఇలాంటి దుస్థితికి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల కంటే 6 నెలల ముందు నుంచే కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదంటున్న గుత్తా సుఖేందర్ రెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ మీద విశ్వాసం కోల్పోవడంతో పార్టీ నుండి నాయకులు పార్టీ వీడుతున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. మనం ఆయనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 2 దఫాలుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఈ పరిస్థితికి రావడానికి కారణాలు ఏమన్నాయి? నేను ఒకటే చెప్తానండి, పార్టీ నిర్మాణం లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్యే సెంట్రిక్ పాలిటిక్స్ చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఎవరైతే పార్టీలో ఉండి ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది పార్టీ మారినారు. దానికి కారణం వాళ్ళే చెప్పాలి. దాంట్లో కేసీఆర్ గారు తప్పు ఉందని నేను మాత్రం అనను. ఎందుకంటే వాళ్ళకు అన్ని అవకాశాలు కల్పించిన తర్వాత కూడా ఎందుకు పోయినారో అర్థం కాదు. ఇప్పుడు నాలాంటి వానికన్నా కనీసం మాట ఇచ్చినటువంటి మంత్రి రాలేదు, జంత్రి రాలేదు. ఏం అడిగినా ఒక అర్థం ఉంది, పర్థం ఉంది. కానీ నాకు అటువంటి ఆలోచన లేదు. నేను పార్టీ మారేది లేదు. ఒక కాన్స్టిట్యూషన్ పోస్ట్లో ఉన్నాను. దీన్ని న్యాయంగా రాజ్యాంగబద్ధంగానే వివరిస్తాను. మీరంటే కేసీఆర్కి ఎంతో మంచి అభిప్రాయం ఉంటుంది. మీరు ఏనాడైనా చెప్పే ప్రయత్నం చేశారా పార్టీలో ఏం జరుగుతుందని చెప్పేసి? చెప్పే ప్రయత్నం చేయలేదు. నేను చెప్పుదామని ఆలోచన వచ్చిన తర్వాత వారు ఇంటర్వ్యూ చేయలేదు. ఎన్నికల ముందు 6 మాసాల ముందు నుంచి ప్రయత్నం చేసినాను. ఆ తర్వాత వారి అపాయింట్మెంట్ దొరకలేదు, నేను చెప్పలేదు. మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఈ టైంలో మీరు ఈ మాటలు మాట్లాడడం వెనుక కారణాలు ఏమైనా? నేను ఏ మాటలు, దీంట్లో ఏముంది, వాస్తవాలు చెప్పినాను తప్ప. ఏంది ఇవి జాతీయ ఎన్నికలు, జాతీయ ధృతం జరిగే ఎన్నికలు. నల్గొండ జిల్లా వరకు అయితే పోయినసారి 9 మంది శాసనసభ్యులు గెలిచి అధికారంలో ఉన్నప్పుడే 2 పార్లమెంట్లు ఓడిపోయినాము. ఏంది ఇప్పుడు దాని గురించి కొత్తగా ఆలోచన చేసేది ఏంది? అమిత్ పోటీ చేసినప్పుడు కూడా మేము గెలుస్తామని పోటీ చేయాలనుకోలేదు. గౌరవప్రదమైన ఓటమితోనే బయటపడాలని పోటీ చేస్తామని చెప్పినాం. అంతకన్నా ఎక్కువ ఉంటుంది. విన్నారా? అది అంతకుముందు మీడియా వాళ్ళు అడిగినప్పుడు కూడా చెప్పినాం. ఎందుకంటే మన జిల్లా పరిస్థితి మనకు తెలుసు. మన జిల్లాలో మన నాయకత్వ లోపం కూడా మనకు తెలుసు. జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎంతో బలంగా ఉండేది. సో ఈరోజు ఈ పరిస్థితి రావడానికి జిల్లా నాయకులు ఎవరైనా కారణమై ఉంటారంటారు? నేను ఎవరి మీద ఆరోపణలు చేయదలుచుకోలేదు, అక్కర్లేదు. ఎవరు కారణమో ఎవరు వాళ్ళే విమర్శ చేసుకుంటే తెలుస్తుంది. చెప్పండి, గుత్తా అమిత్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం ఏముండదని ఆయన పని ఆయన చేసుకుంటాడు, సోషల్ యాక్టివిటీస్ కొనసాగిస్తాడు. మొత్తంగా అయితే ఇది పరిస్థితి. గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సో జిల్లాలో కొంతమంది నాయకులే కావాలని పార్టీని ఇలా తయారు చేశారని చెప్పేసి తను చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ శంకర్తో శంకర్, ప్రైమ్ న్యూస్, నల్గొండ.